వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు, ఎండి నాటువేద. మరి చలికాలం వచ్చేసింది, చాలామందికి జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అసలు మార్నింగ్ పట్టేస్తూ ఉంటుంది, ఫ్రీజ్ అయిపోతుంది కదా బాడీ అంతా కూడా. మరి దానికోసం మనం ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ మేడ్ ఆయిల్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఈ బ్రిజినెస్ నుంచి కానీ ఇట్లా బయటపడే అవకాశం ఉంటుందా, దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో సార్, చాలామందికి చలికాలం వచ్చేస్తుంది అంటేనే అసలు పొద్దున లేస్తూనే అసలు ఒళ్ళంతా పట్టేసినట్టుగా ఉంటుంది. కొంచెం సేపు నడిస్తే కానీ కొంచెం ఆ పెయిన్స్ అనేవి రిలీఫ్ అవ్వవు. నార్మల్గా ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల్లో ఉన్న వాళ్ళకైతే ఈ చలికాలంలో ఇంకా ఎక్కువగా అనిపిస్తుంటాయి. సో వాళ్ళందరి కోసం ఏదైనా పైపూత మందులుగా కానీ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా, హోమ్ మేడ్ ఆయిల్స్ ఏమైనా? చాలా ఆయిల్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆయిల్ గురించి ఆలోచించినట్లయితే దాదాపు 50 ml ఆయిల్ ఆల్మోస్ట్ 70 రూపాయలు, 80 రూపాయలు, 100, 200, 300 ఇలా ఉన్నాయి. సో కామన్ మ్యాన్కి అందని ద్రాక్ష పళ్ళు. సో ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే ఇంచుమించు చాలామంది ఇంట్లో కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పు, మెడ నొప్పు, భుజం నొప్పులు, ఏదో ఒక నొప్పులతో అవస్థపడుతూ ఉంటారమ్మా. ఎందుకంటే వాతావరణ ప్రభావం కూడా ప్రధానంగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ యొక్క కారణాలు వచ్చేందుకు చలికాలము సమస్తమైనటువంటి శరీరానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందమ్మా. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయేసరికి ఈ కండరాలు ముకుళించుకొని పోతాయి అన్నమాట. సో ఈ యొక్క మజిల్స్ ఎప్పుడైతే ముకుళించుకొని పోతాయో అప్పుడు ఆ మజిల్స్లో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యి ఆ యొక్క ప్రభావం చేత మరి నొప్పి రావడము, దీని యొక్క ప్రభావం చేత ఈ యొక్క కీళ్ళ భాగంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం చేత మరి అక్కడ నొప్పి, పోటు, బాధ, సలుపు ఇలాంటి సమస్యలు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో వయసు వచ్చిన వాళ్ళకి మరీ ఎక్కువ సమస్యలు ఉంటాయి, ముదిమ వయసు ఉన్నటువంటి వాళ్ళకు. అలా కాకుండా మరి యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ చలికాలంలో రకరకాల నొప్పులు వేధిస్తుంటాయమ్మా. సో ఈ నొప్పులను అన్నింటికీ చెక్ పెట్టేదానికి బ్రహ్మాండమైనటువంటి ఆయిల్స్ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఆయిల్స్ మనకు లభ్యమవుతాయమ్మా. ఏమంటే వాటిపైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుని కరెక్ట్గా తయారు చేసుకోగలిగితే సూక్ష్మంలో మోక్షం అన్న రీతిలో చక్కటి ప్రయోజనం ఇంటిల్లిపాది పొందవచ్చుమా. సో కేవలం మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఒక చలికాలంలో వచ్చేటువంటి ఇలాంటి నొప్పులకు కానీ లేకపోతే సంవత్సరం అంతా మిగతా సమయాల్లో వచ్చేటువంటి నొప్పులకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబెట్టుంటే ఔషధం పనిచేస్తుందమ్మా. ఆయిల్ మనసు ఉంటే మార్గం ఉందమ్మా. కేవలము 1 గంట మనం టైం కేటాయించేసి మెడిసిన్ ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా రోజుల పాటు ఆ మెడిసిన్ అందరూ వాడుకోవచ్చు ఇంటిల్లిపాది. సో ఎలాగంటేమా, ఇప్పుడు నీరుల్లిపాయల రసం, నీరుల్లిపాయలు రసం లేకపోతే నీరుల్లిపాయలు అలాగైనా వాడుకోవచ్చుమా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంతకంటే కూడా ఇంకా సులువైన పద్ధతి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీరుల్లిపాయలు తీసుకోండి. నీరుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ మిగతా పాయలంతా చిన్న ముక్కలు చేసేయాలమ్మా. సో 25 grams నీరుల్లిపాయలు. అదేవిధంగా వెల్లుల్లి కూడా ఒక 25 grams అమ్మా. వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిపాయలు కూడా 25 grams తీసుకోవాలి. ఈ నీరుల్లిపాయలు చిన్న ముక్కలు చేసినటువంటివి వెల్లుల్లిపాయలు కాస్త దంచేసేసి అది 25 grams, ఇవి 25 grams, ఒక 1/2 లీటర్ అంటే 500 ml ఆవాల నూనె వేసేయాలమ్మా. ఆవ నూనె. ఈ ఆవాల నూనెనే మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. పచ్చళ్ళ తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తుంటారమ్మా. సో ఆవాల నూనె కూడా మరి నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. సో ఈ వెల్లుల్లి, నీరుల్లికి తోడు వీటికి కూడా ఈ యొక్క ఆవాల నూనె కూడా చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి, ఔషధ గుణాలు. సో ఆవాల నూనెలో ఈ యొక్క 2 పదార్థాలను వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా. సో కొద్దిసేపు బాగా ఉడికించాలమ్మా. సో కొద్దిసేపు ఉడికించేసరికి ఈ యొక్క నీరుల్లి ఆ యొక్క కలర్ రంగు మారిపోతుంది, వెల్లుల్లి రంగు మారిపోతుందమ్మా, కాస్త గోధుమ రంగులోకి వచ్చేస్తాయి. సో గోధుమ రంగులోకి రావడమే కాకుండా ఆ పదార్థం తయారయ్యేటప్పుడు శబ్దం ఆగిపోతుంది, నురుగు రావడం మొదలవుతుంది. సో అప్పుడు ఆ నీరుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, వెల్లుల్లి ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆవాల నూనెలో వచ్చినట్లు మనకు గుర్తమ్మా. సులభంగా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీ. సో శబ్దం రావడం తగ్గిపోయేసేసి నురుగు రావడం మొదలవుతుంది. అప్పుడు దించేసేసి ఆ యొక్క ఆయిల్ని వడగట్టేసేయాలి. వడగట్టేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 50 grams కర్పూరం పొడి కలిపేసేయాలమ్మా. కర్పూరం అంటే మనకు ముద్ద కర్పూరం కానీ, హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ ఏదే కర్పూరమైనా వాడుకోవచ్చుమా. పచ్చ కర్పూరం ఖరీదు ఎక్కువ,
పైపూత మందులకు మరి ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ ఇలాంటివి వాడుకుంటే సరిపోతుందమ్మా. కడుపులోకి వాడేదానికి మాత్రం తప్పనిసరిగా మరి పచ్చ కర్పూరం వాడుకోవాలి. పైపూత మందుకి ఇలాంటి కర్పూరాలు వాడుకుంటే సరిపోతుంది. సో కర్పూరాన్ని జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా. అందులో వేసేసి మూత పెట్టేసేస్తే కొద్దిసేపటికంతా ఈ కర్పూరం కూడా అందులో కరిగిపోతుందమ్మా. అంతా కరిగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మరి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు ఈ ఆయిల్ను అప్లై చేసుకోవచ్చుమా. సో మోకాళ్ళ భాగంలో అప్లై చేసుకోవచ్చు, భుజం భాగంలో అప్లై చేసుకోవచ్చు, మెడ భాగంలో అప్లై చేసుకోవచ్చు, తలకు అప్లై చేసుకోవచ్చు, కీళ్ళకు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా పిక్కలకు అప్లై చేసుకోవచ్చు. వాట్ నాట్ తెలుసమ్మా, ఎక్కడ నొప్పులున్నా నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఈ 3 పదార్థాల్లో ఉన్నాయి. 4 పదార్థాలు ఈవెన్ కర్పూరం కూడా కౌంటర్ ఇరిటెంట్గా పనిచేసి నొప్పిని తగ్గించడానికి సహకారిగా ఉపయోగపడమే కాకుండా ఈ 3 ఔషధ గుణాలను మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే పనిచేసేందుకు ఈ కర్పూరం కూడా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చీప్ అండ్ బెస్ట్గా మనం ఔషధాలు తయారు చేసుకోదగ్గ ఔషధాల్లో ఇది కూడా ప్రధానమైనటువంటి ఔషధంగా చెప్పుకోవచ్చుమా. ఓకే ఓకే. సో ఇది ఎవరెవరు వాడచ్చు సార్? అందరూ యూజ్ చేసుకోవచ్చా? చిన్న పిల్లలు, పెద్దలు, అదేవిధంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వాడుకోవచ్చుమా. వాళ్ళు వీళ్ళని కాకుండా మరి ఏదైనా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆయిల్ని వాడుకోవచ్చు, పైపూత మందికి కాబట్టి. అదేవిధంగా ఇతర సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. అందరూ వాడుకోదగ్గది ఏమైనటువంటి ఆయిల్ ఈ యొక్క హోమ్ మేడ్ పెయిన్ రిలీవర్ ఆయిల్ అమ్మా. ఓకే సరే, ఒకవేళ టైం లేదు లేదంటే ఆ ప్రిపరేషన్ అనేది చేసుకోవడానికి వీలు అవ్వలేదు, దీనికి ఆల్టర్నేట్గా బయట మార్కెట్లో వేరే ఆయిల్స్ ఏమైనా దొరుకుతాయా? చాలా ఉన్నాయమ్మా. ఆయుర్వేదిక్ ఔషధ విక్రయశాలలో చాలా ఇలాంటి పెయిన్ రిలీవర్ ఆయిల్స్ దొరుకుతాయమ్మా. సో ప్రధానంగా నిర్గుండి తైలం అనేది బాగా పనిచేస్తుందమ్మా. నిర్గుండి తైలం అంటే ఈ వావిలిని ప్రధానంగా ఉపయోగించేసి ఆయిల్ని తయారు చేస్తారమ్మా. నిర్గుండి అంటే వావిలి. సో వావిలి అనేటువంటి పేరు కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళలో, కొంచెం నాగరికమైనటువంటి వాళ్ళలో వావిలి ఆకు, వావిలి చెట్టు అంటారు. కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే కొంచెం మోటుబరిగా ఉన్నటువంటి అనాగరికంగా ఉండి కొంచెం అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని వాయిలాకు అంటుంటారు. అంటే వాయి అంటే వాతం. సో వాతం అంటే నొప్పి, పెయిన్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత వాయిలాకు అని చెప్పేసి పల్లెటూళ్ళలో కానీ కొంచెం నిరక్షరాస్యతగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పిలుస్తుంటారమ్మా. మామూలుగా అయితే వావిలాకు ఉంటారు అనమాట. దాన్ని నిర్గుండి అని చెప్పి సంస్కృతంలో పిలుస్తారు. సో పూర్వకాలము చాలా కుటుంబాల్లో కూడా ఈ గర్భవతులకు కానిపోయిన తర్వాత మరి ఆ బాలింతలకి కొన్నాళ్ల పాటు అంటే వారం కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఈ వావిలాకు నీళ్ళలో వేసేసి నీళ్లు కాచిన తర్వాత నీటితో స్నానం చేయించేవాళ్ళమ్మా. అంటే ప్రసవావస్థ టైంలో ఆ నొప్పులతో ఆమెకు చాలా ఇబ్బంది పడుతుంటుంది కాబట్టి, తర్వాత ప్రసవం అయిన తర్వాత కూడా నొప్పుల ప్రభావము మరి 10-15 రోజులు కూడా ఉంటుంది కాబట్టి ఆ నొప్పులు త్వరగా తగ్గేందుకు, త్వరగా ఆరోగ్యం చేకూరేందుకు మరి ఆ బాలింతలకు కూడా ఈ వావిలాకుతో స్నానం చేయిస్తుంటారమ్మా, నీళ్ళు తీసేసి. పూర్వకాలం ఆచారం ఉండేదన్నమాట. సో కాబట్టి ఈ వావిలాకుతో తయారు చేసిన నిర్గుండి తైలం పనిచేస్తుంది. అదేవిధంగా క్షీరబల తైలం అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. ఆ క్షీరబల తైలం కూడా ఈ నొప్పులకు పనిచేస్తుంది. కాబట్టి ఈ 2 సమానంగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ 2 సార్లు వాడుకోవచ్చు. దీంతోపాటు కర్పూరాది తైలం అని చెప్పేసి ఒక ఔషధం ఉందమ్మా. ఇది కూడా పైపూత మందుగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా విషముష్టి తైలం, ఇది కూడా నొప్పులను తగ్గించడంలో అగ్రగామిగా పనిచేస్తుందమ్మా. విషముష్టి తైలము, దీని మహావిషగర్భ తైలం అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. సో ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 రకాల తైలాల్లో అన్ని తైలాలు బాగా పనిచేస్తాయి. కాంబినేషన్ మాత్రం నేను చెప్పినట్టు నిర్గుండి తైలము, క్షీరబల తైలం కలిపి వాడుకోవచ్చు. సో దీంతో పాటు మరి కావాలనుకున్న వాళ్ళు కర్పూర తైలం వాడుకోవచ్చు, విషముష్టి తైలం ఏవైనా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయి. మరి ఇంట్లో ఏదైనా తయారు చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఆయుర్వేదం విక్రయశాలలు ఉన్నట్లయితే అక్కడ తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. కీళ్ళ నొప్పులు అన్నప్పుడు చాలా మందికి, అంటే దట్టు మనం ఇప్పుడు చలికాలంలో ఉన్నాం కాబట్టి లేస్తూనే మొత్తం ఇలా ఫ్రీజ్ అయిపోయినట్టుగా ఉంటారు చాలామంది. కొంతసేపు నడిస్తే కానీ ఫ్రీ అవ్వరు. ఒక 10-11 అయిన దాకా కూడా కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కాళ్ళు పట్టేసినట్టు కానీ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కదా బాడీలో. దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? కీళ్ళ నొప్పులకి 1,00,000 కారణాలమ్మా. తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అంటే పోషకాహారం సరిగ్గా లేకపోవడము, అదేవిధంగా వెయిట్ ఉండడము, తర్వాత షుగర్ నియంత్రణలో లేకపోవడము, అస్తవ్యస్త జీవనశైలి, మానసిక ఒత్తిడి, అదేవిధంగా నిద్ర సరిగ్గా లేకపోవడము, మోషన్ సరిగ్గా కాకపోవడము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండడము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కీళ్ళ నొప్పులకు కారణభూతం అవుతాయమ్మా.
కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని కీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి కొన్ని కీళ్ళ భాగంలోనే నొప్పులు వచ్చేట్లయితే, కొంతమందికి మొత్తం బాడీలో ఉన్నటువంటి ఈ చిన్న జాయింట్స్ పెద్ద జాయింట్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయమ్మా. సో కీళ్ళకు సంబంధించినటువంటి ఈ కీళ్ళ నొప్పులు కానీ, అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా వీటి కోసం అని చెప్పేసి చాలామంది తెలిసి తెలియక వైద్యుల పర్యవేక్షణ కూడా లేకుండా అనాలోచితంగా, విచక్షణ రహితంగా, విచ్చలవిడిగా, విపరీతంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలమ్మా, పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారమ్మా. సో వైద్యులు కూడా అవసరం మేరకే వాడమని చెప్తారు, కానీ మరి వైద్యుల మాటను కూడా చాలామంది సరిగ్గా వినక నిర్లక్ష్యం చేసి మరి రకరకాలైనటువంటి ఈ పెయిన్ కిల్లర్స్ షాపులో తెచ్చుకొని వాడుకొని ఆ సమస్య తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ ఇతర అనేక రకాలైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారమ్మా. సో ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏవైతే ఉన్నాయి పెయిన్ కిల్లర్స్ వల్ల ఈ కడుపులో మంట ఉండడము, కడుపులో మంట రావడము, కడుపులో అల్సర్స్ రావడము, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, బోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, అదేవిధంగా కొంతమందిలో కిడ్నీస్ డ్యామేజ్ కావడము. సో అవి కూడా ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ అమ్మా. ఒక్కసారి పెయిన్ కిల్లర్స్ వల్ల ముఖ్యంగా కిడ్నీస్ దెబ్బతిన్నాయంటే దాన్ని ఇర్రివర్సబుల్, దాన్ని మళ్ళీ రివర్స్ చేయడం సాధ్యం కాదనమాట. అట్లా మేజర్ డ్యామేజెస్ కూడా కొంతమందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వైద్యులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ పర్యవేక్షణలోనే ఔషధాలు వాడమని చెప్పేసి కూడా సలహా ఇస్తుంటారమ్మా. ఇది నాణ్యానికి ఒకవైపే, కానీ ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు అలాంటి ఔషధాలను వాడుకోవడం వల్ల ఈ యొక్క ఎక్కడ జాయింట్స్లో నొప్పినప్పటికీ ఆ నొప్పిని తగ్గించేందుకు సమర్థవంతంగా, శీఘ్రంగా, సత్వరం పనిచేసేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అనేక రకాలైన ఔషధాలు ఉపయోగపడతాయమ్మా. వాటిల్లో అందరూ తయారు చేసుకోదగ్గ ఆహార ఔషధాన్ని కూడా చెప్తానమ్మా. సో ఈ కీళ్ళ నొప్పులు వస్తే సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే కీళ్ళ భాగంలో వాపు, పోటు, మంట, సలుపు, అసౌకర్యము ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. సో కీళ్ళ భాగంలో ఎముకలు దెబ్బతింటాయి, కండరాలు దెబ్బతింటాయి. అదేవిధంగా కండరాలకు సంబంధించి ఆ చివరి భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క టెండాన్స్ ఇలాంటివి దెబ్బతింటాయి. ఎముకలు అంతుకునేటువంటి ఈ లిగమెంట్స్ ఇలాంటివి దెబ్బతింటాయి. సో ఆ యొక్క వాతావరణం అంతా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. దీనివల్లనే ఇవన్నీ వస్తుంటాయి. మరి ఆ ప్రక్రియ జరిగేందుకు ఓ ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతుంటుందన్నమాట. అలా వచ్చేదానికి కారణం ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగానే కొన్ని రకాలైన హానికారకమైనటువంటి రసాయన పదార్థాలమ్మా, TNF ఆల్ఫా, సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటారు అనమాట. సో ఇవన్నీ ఉత్పత్తి కావడం వల్లనే ఈ యొక్క నొప్పులు, పోటు, సలుపు ఇవన్నీ వస్తుంటాయమ్మా. సో వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు, ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు, అదేవిధంగా వాటి యొక్క దుర్లక్షణాలన్నింటినీ తగ్గించేందుకు, వాటి యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. కేవలము పెయిన్స్ తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం పనిచేస్తున్నాం. సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే అమ్మా, కేవలం 3 పదార్థాలమ్మా. సో మొట్టమొదటి పదార్థం శొంఠేమ్మా. సో అల్లాన్ని కొన్ని ప్రక్రియల ద్వారా తయారు చేయడం వల్ల ఈ శొంఠి తయారైపోతుంది. సో మనకి శొంఠి మార్కెట్లో దొరుకుతుంది, శొంఠి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. శోధించే శొంఠి అంటారు అనమాట. సో శరీర భాగాల్లో ఎక్కడ నొప్పినప్పటికీ, ఏ కీళ్ళ భాగంలో నొప్పినప్పటికీ ఈ శొంఠి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఇందులో జింజరాల్స్, అదేవిధంగా షాగోల్స్, కుర్కుమిన్, శాలిసైలేట్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క నొప్పులు తగ్గేందుకు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో ఇంకోటి ఏంటంటే ఈ ఇందులో ఉన్నటువంటి ఈ శాలిసైలేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత, రక్తంలో కలిసిన తర్వాత శాలిసైలిక్ యాసిడ్గా మారిపోతాయమ్మా. సో పూర్వకాలము ఈ నొప్పులు తగ్గేదానికి యాస్ప్రిన్ లాంటివి వాడేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి పెయిన్స్కి వాటికి కూడా వాడుతున్నారు అన్నమాట. సో ఈ యాస్ప్రిన్ లాంటి ఔషధం ఏదైతే ఉందో శాలిసైలిక్ సంబంధించినటువంటిది, అది నొప్పులు తగ్గేందుకు వాడతారు. సో దీంట్లో ఉన్నటువంటి యొక్క శాలిసైడ్స్ వల్ల మార్పు చెందినటువంటి ఈ శాలిసైలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగదమ్మా. ఆధునికంగా కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆ శాలిసైలిక్ యాసిడ్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ని కలగజేస్తుంది, కానీ ఇది మాత్రం క్షేమదాయకంగా పనిచేస్తుంది అనమాట. సో ఈ యొక్క శొంఠి పొడి ఒక 30 గ్రాములు తీసుకోవాలమ్మా. అలాగే రెండవ పదార్థంగా ఓమము, దీన్నే వాము, అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. సో ఇవి సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయేమో. వాము దొరుకుతుంది, తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఈ యొక్క వాము చూర్ణాన్ని ఒక 30 గ్రాములు తీసుకోవాలమ్మా. వాములో కూడా థైమాలు, కార్వకాలు, సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఈ వాములో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అట్లే ఈ యొక్క వాములో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు మన దేహంలో ఉపయోగపడేటువంటి
మన దేహానికి ఉపయోగపడేటువంటి మంచి కొలెస్ట్రాల్ను పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా మోకాళ్ళ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేసేసి మిగతా మోకాళ్ళ భాగంలో కీళ్ళ భాగంలో కూడా చక్కటి రక్త సరఫరా కలగజేసేందుకు ఆ రక్త సరఫరా ద్వారా మంచి పోషకాంశాలను అక్కడ అందజేసేందుకు కూడా వాములో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క వాము వల్ల ఉంటాయి, కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా. అట్లే ఈ వాము చూర్ణాన్ని 30 గ్రాములు తీసుకున్నాం కదమ్మా. మూడవ పదార్థంగా నువ్వులు, వీలైతే నల్ల నువ్వులమ్మా. అలా వీలు పడక మనకు దొరకకపోతే తెల్ల నువ్వులని సరిపోతాయి. తెల్ల నువ్వులను కానీ నల్ల నువ్వులు కానీ కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేస్తే అంతా కలిసిపోతుందమ్మా. ఈ యొక్క బాగా కలిసినటువంటి ఈ యొక్క నువ్వుల యొక్క పొడిని కూడా ఒక 30 గ్రాములు తీసుకోవాలి. నువ్వుల్లో కూడా సెసామిన్, సెసామినాలు, అదేవిధంగా లిగ్నాన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ సెసామినాలు ఇలాంటి రసాయన పదార్థాలు మోకాళ్ళలో గుజ్జు త్వరగా అరగకుండా కాపాడేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. అంటే చిన్న వయసులో మోకాళ్ళు అరిగిపోయి మీద అరగడం మొదలైపోయి అతి చిన్న వయసులోనే మోకాళ్ళు మరి నొప్పి కానీ ఇలాంటివన్నీ తీవ్ర రూపం దాలుస్తుంటాయి అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ యొక్క నువ్వులను వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నొప్పు ఆ యొక్క మోకాళ్ళ భాగంలో ఉంటే గుజ్జు త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మోకాళ్ళ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కాల్షియం ఏదైతే ఉందో, కాల్షియం ఎముకలకు చాలా మంచిది కాబట్టి అత్యధికంగా ఇందులో కాల్షియం అంటే దాదాపు 100 గ్రాములు నువ్వుల్లో ఇంచుమించు 1600 చిల్లర వరకు కూడా కాల్షియం ఉంటుందమ్మా. ఈ కాల్షియం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సో మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ నువ్వులకు ఉన్నాయి కాబట్టి నువ్వులను కూడా ఇందులో ఉపయోగించుకోవడం మంచిది. ఈ నువ్వుల పొడి కూడా 30 గ్రాములు తీసుకోవాలమ్మా. శొంఠి పొడి 30 గ్రాములు, వాము పొడి 30 గ్రాములు, అదేవిధంగా నువ్వుల పొడి 30 గ్రాములు. ఈ 3 పదార్థాలు తీసుకోవడం వల్ల 90 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 90 గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం 1.5 గ్రాము, రాత్రిపూట 1.5 గ్రాము, అంటే రోజు 3 గ్రాములు తీసుకోవాలమ్మా. రోజు 3 గ్రాములు తీసుకోవడం వల్ల నెలకి 30 గ్రాములు, నెలకు 90 గ్రాములు, ఒక నెలకు సరిపోతుంది అనమాట. సో ఉదయం ఆహారానికి ముందు ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు జస్ట్ 1.5 గ్రాము అంటే ఇంచుమించు ఒక పావు టీ స్పూన్ అమ్మా, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. తేనెతో తీసుకోవచ్చు, అదేవిధంగా పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే ఈ పౌడర్ నోట్లో వేసుకొని నీళ్ళు తాగవచ్చు. ఎలాగ తీసుకున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు వెంటనే మన దేహంలోకి వెళ్ళేసేసి నొప్పికి కారణమైనటువంటి వివిధ అంశాలను నిర్వీర్యం చేసేసి నొప్పి తగ్గిందేకు దోహదపడమే కాకుండా ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన ద్రవ్యాలన్నీ కూడా సదా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఓకే సార్, చాలామందికి టెంపరీ రిలీఫ్గా అప్పటికప్పుడు తగ్గిపోవాలి, చాలా పెయిన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? ఆయుర్వేదంలో ఈ రాసనాది గుగ్గులు అని చెప్పేసి ఎక్కువ మంది డాక్టర్లు, ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యులు సిఫారసు చేస్తుంటారమ్మా. రాసనాది గుగ్గులు. సో ఆ రాసన అనేటువంటి ఒక ప్రత్యేకమైన మూలికను ఉపయోగించి ఆ యొక్క ఔషధాన్ని తయారు చేస్తారమ్మా. రాసన వాతాహారణం శ్రేష్టం. సర్వసాధారణంగా నొప్పులు వచ్చాయంటే వాతదోషం ప్రకోపించడం వల్ల ఈ నొప్పులు వస్తుంటాయి. అదేవిధంగా నొప్పులు తగ్గించేందుకు ఈ రాసన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయుర్వేద వైద్యులు కూడా ఎక్కువ మంది ఈ రాసనాను ప్రిఫర్ చేస్తుంటారు. రిజల్ట్స్ కూడా బాగుంటాయి. అదేవిధంగా గుగ్గులు అనేది ఒక చెట్టు యొక్క ఒక గమ్మమ్మ, గుగ్గురు నిర్యాసం అంటారు. మేధో అనిరహరణం శ్రేష్టం. సో ఆ గుగ్గురు యొక్క గుణం ఏంటంటే మన దేహంలో ప్రకుపితమైనటువంటి వాత దోషాన్ని తగ్గించడం వల్ల వాత నొప్పులు కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ గుగ్గులు కూడా ప్రధాన ద్రవ్యంగా చెప్పబడింది ఆయుర్వేద వైద్యం విధానంలో. సో రాసనాది గుగ్గులు, రాసన అద్భుతంగా ఈ యొక్క నొప్పుల మీద పనిచేస్తుందమ్మా. అదేవిధంగా గుగ్గులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి రెండు కలిపి ఔషధంగా తయారు చేసి వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా, మరింత శీఘ్రంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ రాసనాది గుగ్గులు అనేటువంటి ఔషధాన్ని సమస్య నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు మరి పెద్దవాళ్ళు అయితే ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ట్యాబ్లెట్స్ చిన్నగా ఉంటామా. సో ట్యాబ్లెట్స్ ఒకటి పెద్దగా ఉంటే పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మరి చిన్న వయసు వాళ్ళైతే 10 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర వేసుకున్నా సరిపోతుందమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకుంటూ మరి వెంటనే మరింత సమస్య త్వరగా తగ్గేందుకు నేను చెప్పినటువంటి రాసనాది గుగ్గులు కొన్నాళ్ళు వాడి ఆపేసేసి ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ఆహార వైద్యాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.